నమస్కారం అండి. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. గత 2 రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక విచిత్రమైనటువంటి ఒక పనికిమాలినటువంటి ప్రచారం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి బృందం దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వెళ్ళి 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని ఒక పనికిమాల ప్రచారం చేస్తున్నారు. ఇదే బృందం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరం దావోస్కి వెళ్ళి 40,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పారు. మరి ఆ పెట్టుబడుల యొక్క ఫలితాన్ని చూపించాలా? మరి ఆ 40,000 కోట్లు వచ్చినాయా? ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి? ఆ 40,000 కోట్లే అంటే దాని మీద చిత్తశుద్ధి లేదు అని పనికిమాలినటువంటి ప్రచారం. అది ఒట్టి బోగస్. గత సంవత్సరం 40,000 కోట్లు చెప్పింది ఎంత బోగసో ఇప్పుడు 1,70,000 కోట్ల పెట్టుబడులు అనేది కూడా పెద్ద బోగస్. అదేవిధంగా ఒక 4 నెలల క్రితం అమెరికాకు వచ్చేసి మన స్వచ్ఛ బయో పేరిట 1,000 కోట్లు అని దాదాపు 40,000 కోట్లు మేము పెట్టుబడులు తీసుకొచ్చాం అమెరికా నుంచి అని చెప్పారు. ఆ స్వచ్ఛ బయో యొక్క ఓనరు మా దగ్గర బంధువు. ఆయన 5 కోట్లు కాదు కదా, 10 కోట్లు, 2 కోట్లు కూడా పెట్టుబడి పెట్టలేడు. ఆయనట 1,000 కోట్లు పెట్టి స్వచ్ఛ బయో తెలంగాణలో పెడతాడని చెప్పి గ్లోబల్ ప్రచారం చేశారు. అదంతా ఎక్స్పోజ్ అయిన తర్వాత అది ఏమైందో తెలియదు. అమెరికా నుంచి వచ్చిన పెట్టుబడుల సంగతి ఏమైందో దేవుడెరుగు. గత సంవత్సరం దావోస్ నుంచి 40,000 కోట్లు అన్నారు, దాని గురించి జవాబుదారితనం లేదు. ఇప్పుడు 1,70,000 కోట్లు అన్నారు. ఈ 1,70,000 కోట్ల గురించి ఒక 2 ముచ్చట్లు చెప్పదలుచుకున్నా. ఎవరైనా సరే దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయినప్పుడు ప్రపంచ స్థాయి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, టెస్లా ఇటువంటి సంస్థల నుంచి పెట్టుబడుల కోసం ట్రై చేస్తారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్తే ఆయన గత అధ్యక్షులు బిల్ క్లింటన్ గారిని కలిసిరు, మైక్రోసాఫ్ట్ అధినేతను కలిసి అటువంటి పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు పట్టుకొస్తారు. మన రేవంత్ రెడ్డి గారు అటువంటి ముఖ్యులను కలిసినట్టు ఎక్కడ కూడా కనపడలేదు. మన ఇండియా పారిశ్రామికవేత్తలు అక్కడ కలిశారు. ఇక అక్కడికి పోయి మన ఇండియా పారిశ్రామికవేత్తలు కలవడం ఎందుకు? ఇక్కడనే కలవచ్చు కదా, ఇండియాలోనే కలవచ్చు కదా. ఈ నుంచి వాళ్ళ ఇండియన్ ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ వెళ్తారో వాళ్ళని అక్కడ కలిసి అక్కడి నుంచి పెట్టుబడి, అక్కడ దావోసులు డిక్లేర్ చేయాలన్నా వాళ్ళ పెట్టుబడులు. ఇక్కడ హైదరాబాద్ పిలిచి వాళ్ళకి ఆతిథ్యం వచ్చి డిక్లేర్ చేయలేమా? ఇవన్నీ కూడా ప్రచార ఆర్భాటాలు తప్ప ఏం లేదు. 1,70,000 కోట్లు కాదు కదా, 1,700 కోట్లు కూడా రాలేదు. ఇవన్నీ అబద్ధాలు, శుద్ధ అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పెద్దలు అసలు వాళ్ళకున్నంత ప్రావీణ్యత ఇంకెవరికి లేదు. 6 గ్యారెంటీల లెక్కనే కథ. 6 గ్యారెంటీలు చెప్పలే, 100 రోజుల లోపల మేము 100 రోజులు ఇట్లా గవర్నమెంట్ ఫామ్ చేసినా 100 రోజుల లోపల 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఏది రైతు భరోసా? ఏది ఈ రోజు వరకు? ప్రతి సంక్రాంతికి వేస్తూనే ఉంటారు రైతు భరోసా, కానీ ఏది వేస్తామని చెప్తూనే ఉంటారు. రైతు భరోసా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, రాష్ట్రానికి పూర్తి స్థాయి హోంమంత్రి లేడు, లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది, వ్యవసాయ రంగం కుదేలైంది, రియల్ ఎస్టేట్ కుదేలైంది, సర్వనాశనం తెలంగాణ. 15 నెలల పాలన లోపల మళ్ళీ 15 ఏళ్ళు వెనక్కుపోయింది. గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన ఎట్లుండే, ఎట్లా సుభిక్షంగా ఉండే, ప్రతి ఒక్కరి ఒక పంట పొలాలు ఎంత పచ్చదనంతో ఉండే, రైతులు ఎంత సంతోషంగా ఉండే, సర్వనాశనం అయిపోయింది, అప్పుల పాలైపోయారు. ఇవాళ ఈ రోజు ఆదిలాబాద్లో రైతు సోదరులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు చూస్తున్నాం. రోజు రైతులు పిట్టల రాలిపోతున్నారు. పంట పండిస్తే కొనే దిక్కు లేదు, పండించడానికి నీళ్లు లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు పోయింది, కూలిపోయింది, అది అని చెప్పి పనికి మానేసి మళ్ళీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ మేడిగడ్డ చూడండి, ఇప్పుడు మొత్తం నీళ్ళు ఎట్లున్నాయి అక్కడ, అదే దిక్కయింది. ఈ రకంగా చెత్త ప్రచారం చేయడంలో ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళు ఆరుదేరిపోయారు. మీరేంది కాంగ్రెస్ పార్టీ సిగ్గుందా? కాంగ్రెస్ పెద్దలని నేను అడుగుతున్నా. మీరు ఒక కాంగ్రెస్ ప్రభుత్వ స్థాయిలో ఉండి ఈనో బ్రాండ్ని మీరు ప్రమోట్ చేస్తుంటే కనబడుతుంది. పెద్ద హోర్డింగ్ చేసి మీరు తీసుకొచ్చే 1,70,000 కోట్లు అయితే వీళ్ళు తీసుకొస్తేనట కేసీఆర్ గారికి కేటీఆర్ కడుపు నొప్పి వచ్చిందట, ఈనో వాడాలన్నట. ఈర్ష్యతో కడుపు నొప్పి వస్తుంది ఎక్కడన్నా? అసిడిటీ పెరుగుతూ వస్తుంది. సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు, అబ్జల్యూట్లీ జీరో. ఎవరికైనా ఈర్ష్య దేశాలు వస్తే కడుపు నొప్పి వస్తుందా? కడుపు నొప్పి వస్తే ఈనో బ్రాండ్ వాడాలి. ఇప్పుడు ఈనో బ్రాండ్ వాళ్ళు వీళ్ళ మీద కేసు పెట్టాలి. ఈనో బ్రాండ్ను ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. ఈనో అనేది మందు అనేది అసిడిటీ, కడుపులో అసిడిటీ పెరిగితే ఛాతిలో నొప్పి వస్తే వాడేటువంటి ఒక మందు. ఆ బ్రాండ్ పేరు చెప్పేసి దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి పెద్ద హోర్డింగ్లు పెట్టి పనికిమాలిన ఆర్భాటం. ఆ పైసలు ఏదో రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, వాళ్ళకి ఇస్తే పోలా. ఎందుకు ఈ ఆచారం? ఇది ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క ప్రచారాన్ని చూసి. ఈ దిక్కుమాలిన పరిపాలన చేయమని మీకు అధికారం ఇచ్చారా? ఇందుకోసమా? కేసీఆర్ గారి బొమ్మలు పెట్టి ఈనో వాడాలా, వాళ్ళ కడుపు నొప్పి వచ్చింది, మీరు తీసుకొచ్చే 1,70,000 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ కడుపు నొప్పి ఇచ్చింది. అది సిగ్గుండాలి పెట్టడానికి, ఇట్లాంటి పరికిమాల ప్రచారాలు చేయడానికి. చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు అమలు చేయండి. ఫస్ట్ నిరూపించుకోండి, ఎస్ మేము 6 గ్యారెంటీలు అన్నాం, మేము ఇంప్లిమెంట్ చేసినామని. వాటికి దిక్కులేదు. పరికిమాలని అంటే విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు. ఇప్పటికో మన ముఖ్యమంత్రి గారు ఒక 40-50 సార్లు ఢిల్లీ పోయి వచ్చి ఉంటారు. ఏమీ లేదు. దేశం లోపల కాంగ్రెస్ పార్టీని మొత్తం ఏ రాష్ట్రాల్లో అధికారంలో 2 రాష్ట్రాల్లో ఉంది, ఇక్కడ ఈ కర్ణాటకలో ఉంది.
ముఖ్యమైన అంటే ఆర్థికంగా ఉన్నతి గల ఈ రెండు రాష్ట్రాల నుంచి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మూటలు పోతున్నాయి ఢిల్లీకి. ఇందుకోసం ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అభివృద్ధి లేదు, పాడు లేదు, ప్రజలు లేరు, ఏం లేదు. కాంగ్రెస్ అంటేనే అష్టదరిద్రం, కాంగ్రెస్ అంటేనే చండాలం, కాంగ్రెస్ వస్తే సర్వనాశనం. గుర్తుపెట్టుకోండి. ఇంకో 20 ఏళ్ళ వరకు కాంగ్రెస్ అంటే చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు. ఇంత 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 పనికిమాల ప్రదేశం. ఇప్పటికీ గ్రామ సభలు పెడితే తిరుగుబడుతున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇక్కడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి, చిత్తశుద్ధ పనిచేయండి. ఈ నోలు ఇట్టండి పనికిమాల ఎంత చూస్తే ప్రజలు అసహించుకుంటున్నారు. జై తెలంగాణ.